సందేశంగా మనం ఒక మాటను చదువుకొని ఆ మాట ప్రకారంగా మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో 9వ వాక్యాన్ని కనుక మనం చదువుకుంటే, ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత, సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేటటువంటి మాటని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసిస్తూ ఉందట. అందుకే మనం క్రీస్తుని ఎంతో బలంగా ఆరాధిస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట వ్రాయటానికి గల కారణం ఏమిటి అనేది కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన పైన 2 విషయాలను మనకి తెలియచేస్తున్నాడు. ఒకటి ఆత్మ సంబంధమైన నియమం, రెండవది లోక సంబంధమైన నియమం. ఈ 2 నియమాలను తెలియచేస్తూ ఆయన అంటాడు 8వ వాక్యంలో చూడండి, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోలేడు. ఎంత జాగ్రత్తను ఆత్మీయంగా నేర్పిస్తున్నాడో అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ వారంలో ఒక రోజును మనం చదువుకున్నాం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు పౌలు. ఇప్పుడు ఇక్కడ మరొక జాగ్రత్తను ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మిమ్మును చెరపట్టుకొని ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. గమనించండి, మనుషుల పారంపర్యాచారములను ఒకవేళ నీవు అనుసరిస్తూ, ఎందుకంటే లోకంలో అన్యులుగా ఉన్నప్పుడు ఎన్నో ఆచారాలు, ఎన్నో విధానాలు, ఒక పక్క విగ్రహారాధన, ఒక పక్క పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు, ఒక ప్రక్క పిల్లెదురొస్తేనేమో అశుభమని, కాకరిస్తే చుట్టాలు వస్తారని, బల్లి మీద పడితే అరిష్టమని, ఏవేవో మనుషుల కల్పిత కథలను మనుష్యులు కలిగి ఉంటారు. ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధ తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారేమో ఆత్మీయ జీవితాన్ని, జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన తెలియచేస్తున్నది ఏంటంటే, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తు శరీరముగా నివసించుచూ ఉన్నది. స్తోత్రం. అందుకే మరొక మాటను ఆయన చెప్తాడు 6వ వాక్యంలో, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్.
ఒకటేమో ఆత్మ సంబంధమైన అనుభవాన్ని తెలియచేస్తూ, రెండవదేమో లోక సంబంధమైన మూలపాఠాలను తెలియజేస్తూ, ఆత్మ సంబంధమైన అనుభవం ఏమై ఉన్నదంటే శరీరధారి అయి ఉన్నటువంటి క్రీస్తే నిజమైనటువంటి దేవుడు, నిజ రక్షకుడు, లోక రక్షకుడు. ఆయన గాక మరొక దేవుడు లేడు. ఆయననే మీరు దేవుడిగా అంగీకరించి మీరు ఆత్మ సంబంధమైనటువంటి వేరు పారిన వారై ఆత్మలో ఇంటి వలె కట్టబడుచు. చెట్టును ఎందుకు చూపిస్తూ ఉన్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు, గమనించండి, కొన్ని దేశాలలో 10 ఏసి 15 ఏసి 20 ఏసి అంతస్తులు కట్టినటువంటి బిల్డింగులు తుఫానులు వచ్చినప్పుడు, ఉప్పెనలు వచ్చినప్పుడు ఆ గాలికి పేక మేడల్లా కూలిపోతున్నాయి. కానీ మనకు భారతదేశమే కానీ ఇతర దేశాల్లో కానీ అనేక ప్రాంతాలలో అడవులు బహుగా విస్తరించి విస్తారమైనటువంటి వృక్షాలు పెరిగినటువంటి చోట్లు ఉన్నాయి. ఆ చోటులలో ఎటువంటి తుఫానులు వచ్చినా ఆ చెట్లు గాలికి అటు ఇటు ఊగుతీయే కానీ అవి పడిపోవు. ఎందుకు పడిపోవు అనేది కనుక మనం ఆలోచించినట్లయితే వాటి వేరులు భూమిలో బలంగా తన్ని అవి స్థిరమైనవిగా ఉన్నవి కనుక వాటిని ఆత్మీయ జీవితానికి పోలుస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు వేరు పారిన వారై. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయతలో మీరేమవ్వాలి? వేరు పారాలి. ఇంకా ఎంతసేపు లోక సంబంధమైన నియమాల వైపు వెళతారు? నమ్మావు, బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు, దేవుని నియమాలలో వెళుతున్నావు, యేసుక్రీస్తు దేవుడని తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత ఇంకా లోక సంబంధమైన మూలపాఠాలు నీకు కావాలా? వేరు వలె నీవు క్రీస్తులో బలమైన వ్యక్తిగా ఉండాలి. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వ్యాధులు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, పోరాటాలు ఎదురవుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి, అనారోగ్యాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనటువంటి ప్రతి దానిని నువ్వు జయించేటటువంటి ఈ సమస్యలు నీకు ఎదురైనప్పుడు వీటిని బట్టి ఇంకా ఏం భక్తి చేస్తావులే, ఇంతకాలం నేను ఎంతో మంచి భక్తిని చేసుకుంటూ వచ్చినా కానీ నాకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి, ఇంక ఈ భక్తి నేను చేయలేనులే అని ఒకవేళ నువ్వు బలహీనపడుతూ ఉన్నావేమో. ఈ రోజున పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు వేరు పారిన వృక్షం వలె ఉండాలి. అలాగే పునాది కలిగిన ఇంటి వలె ఉండాలి. ఇసుక మీద కట్టుకోబాకండి. ప్రభు చెప్తున్నాడు, నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. గాలి వచ్చెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద విసిరి కొట్టెను, అయినా అది పడిపోలేదు. ఎందుకంటే క్రీస్తు అనేటటువంటి బండ మీద ఆత్మీయమైనటువంటి గృహాలు కట్టబడినవి ఉన్నవి. వాక్యాన్ని వింటూ కూడా వీటిని నీవు నిరర్థకం చేసుకోకూడదు. దేవుడు చూస్తాడు. చూసి వాక్యము ద్వారా మాట్లాడి నిన్ను సరిచేయాలి అని, బాగు చేయాలి అని, నీలో ఉన్నటువంటి అక్కడ రాయబడిన లోక సంబంధమైన మూలపాఠాలు ఏమైనా ఒకవేళ నీలో ఉన్నాయేమో వాటి నుంచి తొలగించబడాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని విని నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. స్తోత్రం. ఈ మూలపాఠాలంటే ఒకటి గుర్తొచ్చి, వయసు 28 ఏళ్ళ వయసు అప్పుడు మా అమ్మగారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమతో నేను ఒక పెద్ద ఫోటోను కట్టించి ఆ ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా 88లో. నేను ఈ పాస్టర్ గారిని 1990లో ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఆవిడ దేవుని సన్నిధికి ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ దేవుని మందిరంలో అడుగుపెట్టిందో, ఆవిడ నా కొరకు ప్రార్థన చేస్తూ దైవజనులకు చెప్పి నా కొరకు ప్రార్థన చేపిస్తూ, దైవజనురాలికి సంఘానికి చెప్పి సాక్షి చెప్పి
ప్రార్థన చేయమనగా వాళ్ళందరి సంఘ ప్రార్థన ద్వారా నా జీవితాన్ని దేవుడు 1994 ముగింపు దినాలలో ప్రభు సన్నిధికి దేవుడు నన్ను నడిపించాడు. ప్రభు సన్నిధికి వచ్చాను. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చానో, వేరు వలె మీరు కట్టబడాలి, బలమైన వారుగా ఉండాలి, ఇంటి వలె కట్టబడాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ఆయన చెప్పినట్లుగా నడుచుకోమన్నట్లుగా నేను నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు దైవవాక్యం చెప్తాంది. ఈ మూల పాఠాలు ఏమని రాయబడి ఉంది అక్కడ, మనము అక్కడ చదువుకుంటే నిరర్ధక తత్వజ్ఞానం చేత ఉన్నటువంటి మూల పాఠాలు మీరు విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు, ఒక రక్షణ లేనట్టు నేను రక్షణలోకి వచ్చాను, రక్షించబడ్డాను. ఇక తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రక్షణ లేకుండా చచ్చిపోయినటువంటి వ్యక్తులు, నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తులు, వాళ్ళు మనకు తల్లి కావచ్చు, వాళ్ళు మనకు తండ్రి కావచ్చు, మన అన్నయ్య కావచ్చు, ఒకవేళ తమ్ముడు కావచ్చు, మన బంధువులు కావచ్చు. రక్షణ లేనటువంటి వారిని మనము ఆ మూల పాఠాలు అనగా వారిని మనం ఆరాధించకూడదు, వారిని ప్రేమించకూడదు. ఆ ఫోటోల్ని, మనిషిని ప్రేమించు, బ్రతికున్నప్పుడు బ్రతిమలాడు, ఆయన ఉన్నప్పుడు అడుగు, గడ్డం పట్టుకో, కాళ్ళు పట్టుకో. పాస్టర్ గారంటే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం. వాళ్ళమ్మ ఒడిలో పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఆ ప్రేమగా 4 మాటలు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు చెప్పేది, అమ్మా ప్రభువుని నమ్ముకోవే, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావమ్మా అంటే విని ఏవేవో మాటలు చెప్పి తప్పించుకునేది. చచ్చిపోయింది, రక్షించబడిపోయింది. ఇక ఆవిడ ఊసు కానీ, ఆవిడ ధ్యాస కానీ, ఒక ఫోటో కానీ మా ఇంట్లో లేదు. ప్రభువే అన్నాడు, మంచివాళ్ళ కొరకు ఎవరైనా ఒకవేళ ప్రాణం పెడితే పెట్టొచ్చు అని. నీ కొరకు ఒకవేళ నీ డాడీ, నీ మమ్మీ ప్రాణం పెట్టేవాళ్ళే అయ్యి ఉండొచ్చు, కాదని నేను అనను. కానీ నీచుల కొరకు, పాపుల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య శరీరధారి అయి మన కొరకు ఆయన నలగగొట్టబడి తన ప్రాణాన్ని అర్పించిన వాడు. ఆయన ఎక్కడుండాలంటే మన హృదయాలు అనబడినటువంటి కోవెలలో పదిలంగా ఉండాలి. చచ్చినోడు కాదు ఉండటం ఫోటోలు. మీరు ఏమన్నా అనుకోండి, మీరు లోక సంబంధమైన మూల పాఠాలు అంటే అవే, అందులో అదొక భాగం. ఫోటోలు ఏమన్నా ఇష్టం ఉంటే ఉంచుకొని ఒక బీరువాలోనూ ఒక అలమరలోనూ పెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు వెంటనే తీసి చూసుకొని లోపల పెట్టేసేసుకోండి. ఆరాధించొద్దు, అందరికీ తెలిసేటట్టుగా ఏదో చెయ్యొద్దు. గమనించాలి, మూల పాఠాలను మనము నేర్చుకొని ఏది లోక సంబంధమైన మూల పాఠాలు కాదు, ఆత్మ సంబంధమైన మూల పాఠాలు. ఒకటి చూడండి, మీకు పైన 6వ వాక్యం, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏమని అంగీకరించారు? నీ దేవుడిగా అంగీకరించావు, నీ రక్షకుడిగా అంగీకరించావు, బాప్తిసం పొందావు, సంస్కారాధనలో పాలుపంపులు పొందుతున్నావు, ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నావు, ఆ యేసుక్రీస్తు పాటలు పాడుతూ ఉన్నావు, యేసుక్రీస్తుని చప్పట్లు కొడతా ఉన్నావు, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వాడవై ఉన్నావు. ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. అందరూ చప్పట్లు కొడతా ఉంటే నువ్వు కూడా ఏం చేస్తున్నావు? చప్పట్లు కొడుతున్నావు, అవునా కాదా? స్తోత్రం. ఎదుగుతూ ఉన్నటువంటి నీవు చక్కగా ఆయన ఎందుంటే ఏం చేయాలో తెలుసా? నడుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హనోకట సుమారు 300 సంవత్సరాల వరకు ప్రభువునట నమ్మకంగా వెంబడించిన వాడై ఉన్నాడట. స్తోత్రం. ఎన్నాళ్ళు నడుచుకున్నాడు? 300 సంవత్సరాలు ఆయన్ని విశ్వాసంతో వెంబడించిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక అని చెబుతూ
ఆయనను అనుసరింపక, యేసుక్రీస్తుని అనుసరించకుండా ఇక నువ్వు ఎవరిని, మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోగువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటూ ఆయన అంటాడు, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే యోహాన్ అంటాడు, ఆయన దేవుడని, నిజమైన దేవుడని, ఆయన కాక మరొక దేవుడు లేడని, ఆయన పరలోకమందు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడని, ధవళ సింహాసనమందు ఆయన ఒక్కడే కూర్చునే అర్హత కలిగిన వాడని, దేవదూతలు, కెరూబులు, శరాపులు, 24 పెద్దలు ఆయనను దినదినము గడప గవినులు, కమ్మెలు ఒడుగు చూడే విధంగా ఆరాధించబడేవాడే నజరేయుడైన యేసు. యేసు. అందుకే యోహాన్ అంటాడు, యోహాన్ రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి సువార్తను గనక మనం చూసినట్లయితే, వేగంగా నేను నా మాటలు ముందుకెళ్ళిపోతాను. 1వ వాక్యం, ఆదియందు వాక్యం ఉండెను, 1వ వచనం, 1వ అధ్యాయం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండేను. ఎప్పుడుందట ఈ వాక్యం? అసలు ఎప్పుడుంది వాక్యం? ఆదియందు ఉండేను. ఈ వాక్యమే కదా భూమి ఆకాశములను తన వాక్కు ద్వారా సృష్టించింది. ఈ వాక్యమే కదా సూర్యచంద్ర నక్షత్రాదులను కలుగు చేసింది. ఈ వాక్యమే కదా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల వృక్షములను, సకల జాతులను, ఆకాశమందు ఎగిరే పక్షులను, నీటి యందున్న జలచరములను, భూమి మీద ఉన్నటువంటి పశు పక్షాదులనే కానివ్వండి, పశు సంపదలనే కానివ్వండి, వీటన్నిటినీ సృజించింది ఆ వాక్యమే. మోషే అడుగుతున్నాడు, అయ్యా నేను ఫరో దగ్గరికి వెళ్ళి ఎవరు నిన్ను పంపించారు అని ఒకవేళ ఫరో నన్ను అడిగితే ఏం చెప్పమంటావయ్యా అంటే, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నవాడను, ఆదియందు వాక్యముగా ఉన్నవాడను అని చెప్పు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండేను. ఎక్కడుందట వాక్యం? ఎక్కడుందట? దేవుని వద్ద ఉన్నదట. అబ్బా, సర్వ సృష్టికి కర్త అయిన దేవునితో మమేకమై ఉన్నది ఈ వాక్యం. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండే. సృష్టి సృజించబడక మునుపు ఈ వాక్యమట దేవునితో కూడా కలిసి ఉన్నదట. ఇంకో మాట అంటాడు, సమస్తమును ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. నీవైనా నేనైనా ఇప్పుడు ఒక ఇంటిని కట్టుకున్నామంటే ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి అయినా, ఒక ఇనుమైనా, ఒక సిమెంట్ అయినా, ఇవన్నీ కూడా దేవుడు కలుగు చేసినాయి. యోబు గ్రంథంలో చెప్తాడనమాట బొగ్గు గురించి. బొగ్గు గనుల్లో పైనట మనుషులు తిరుగుతూ ఉంటారు, కింద సొరంగాన్ని ఏర్పరచుకొని కిందకు వెళ్ళి కిందట మనుషులు వారి పనులు వారు చూసుకుంటూ ఉంటారట. అండర్ గ్రౌండ్. స్తోత్రం. ఇనుమును, బంగారమును, వెండిని, ఇత్తడిని అన్నిటినీ సృజించిన వాడు మనం ఆరాధించే దేవుడు. అందుకే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు ఏమై ఉన్నదంటే వెలుగై ఉండే. స్తోత్రం. అంతేకాదు 14వ వాక్యంలో అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే
చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నన్ను ఆరాధించే దేవుడు సకల లోకాలకు చక్రవర్తి అయిన దేవుడు, ఆయనే శరీరధారి అయింది. అదే మాటను పౌలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడుతున్నాడు, కానీ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు వసించుచూ ఉన్నది. అందుకే ఆయన అద్భుతాలను చేయగలిగాడు, ఆశ్చర్య కార్యాలను చేయగలిగాడు, సూచక క్రియలను చేయగలిగాడు, మహత్కార్యాలను చేయగలిగాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, మోగ వాళ్ళకి మాటనిచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులనిచ్చాడు, కాలు లేని వాళ్ళకి నడకను దేవుడు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఆయనను తాకితే చాలు, వస్త్రంలో ఆయనకు మహిమ ఉంది. ఆయన వస్త్రంలో మహిమ, ఆయన భూమిలో మహిమ, ఆయనలో మహిమ. హల్లెలూయా. 5,000 మంది ప్రజలు ఆ ప్రసంగం ప్రభు బోధ చేస్తూ ఉంటే ఆ బోధను చూసినటువంటి వారు అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ బోధను వినాలి. ఆ బోధ ఇంతవరకు నేను ఎన్నడూ వినని బోధ, ఎవరు ఎన్నడూ చెప్పలేనటువంటి బోధ. ఆయన చెప్పేది ఏంటో తెలుసా? పరలోకపు బోధ. నికోదేము ఏమంటున్నాడు? అయ్యా, నీవు పరలోకంలో నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుతున్నాయ్యా. హల్లెలూయా. అంతమంది ప్రజల మధ్యన ఆయన కూర్చొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని అనేక మంది ఎంత చక్కగా వింటూ ఉన్నారు. హల్లెలూయా. నాకు ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యంలో కొన్ని మాటలు నా హృదయాన్ని బాగా హత్తుకున్నాయి. ఏమిటంటే ఆ హత్తుకున్న మాటలు ఆ హత్తుకున్నటువంటి మాటలు ఏమిటంటే, కీర్తనాకారుడు 23వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. దావీదు ఏమంటున్నాడు చెప్పండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించు ఉన్నాడు. అదే యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో కూడా ఏమంటున్నాడో తెలుసా? చూడండి, మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక మాటను కనుక మనం చూసినట్లయితే చూడండి, 19వ వాక్యంలో పచ్చిక మీద కూర్చుండుడని జనులను ఆజ్ఞాపించి అనేటటువంటి మాట కనపడుతుంది. నిజంగా మన మీద దేవునికి ఎంత ప్రేమో. దావీదు పచ్చిక గల చోట్ల దేవుడు నన్ను పరుండ చేశాడు అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ 5 రొట్టెలను 2 చేపలను వాళ్ళకి ఆహారంగా ఇచ్చేటటువంటి సమయంలో యేసు ప్రభు ఏం చేసిన వాడై ఉన్నాడు తెలుసా? వారందరినీ పచ్చిక మీద కూర్చుండబెట్టండి. హల్లెలూయా. అక్కడ ఆయనేమో పచ్చిక మీద పరుండ చేశాడు, ఇక్కడేమో ఈ ప్రజలను పచ్చిక మీద కూర్చుండబెట్టాడు. అంటే ఏంటో తెలుసా? నిజంగా ఈ లోకంలో ఉరుకులు పరుగులు, హడావుడిలో ఉద్యోగాలని, వ్యాపారాలని, చేతి పనులని, ఆ కాంట్రాక్టులని, ఈ ఇంజనీరింగ్ అని, అదని ఇదని తిరుగుతున్న మనుషులకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? కాస్త ప్రశాంతంగా బయటికి వెళ్ళాలనిపిస్తుంది. అనిపిస్తుందా?
మా ఆయన గారిని ఈ రోజున రాగానే వెళ్ళేటప్పుడు ఆఫీసులో ఏమంటే పెందలకాడ వచ్చేయండి. ఎందుకు? కాస్త ఈ రోజున రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్దామండి. ఎందుకో కాస్త ప్రశాంతంగా వెళ్ళొద్దామండి. మరి బోర్ కొట్టేస్తుందండి. అనగానే సాయంత్రం రాగానే భర్త గారు స్నానం చేసేసి బండిని రెడీ చేసేసి భార్యను రెడీ చేసుకొని బండి కిక్కుకు స్టార్ట్ చేసి భార్యను ఎక్కించుకోగానే వెళతా ఉంటే ఈ బోరు ప్రపంచం ఇసుకొచ్చేస్తుంది లోకంలో. మన లాక్డౌన్లో ఒక్కొక్కళ్ళు నరకాన్ని అనుభవించారా? ఇళ్లలో ఉండే బయటికి వెళ్ళటానికేమో వీళ్ళే. అటువంటి టైంలో మరి ఎంత నరకం అనుభవించారు. ఇక ఏ పార్క్కు వెళ్ళి ఇక భర్త భార్యను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడైనా మామూలు చోట్లో కూర్చుంటారా? మట్టి ఉన్న చోట్లో ఎక్కడ గడ్డి ఉంటుందా అని ఎత్తుక్కుంటారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ పచ్చిక మీద కూర్చుంటానండి ఆ మనిషి ఆ మనసు ఉల్లాసమే వేరు. అదే దేవుడు దావీదుని పచ్చిక గల చోట్ల పరుండ చేశాడు. అదే ఈ కొండ మీద ఆ ప్రసంగాలలో వచ్చిన ప్రజలను పచ్చ గడ్డి మీద పచ్చిక బయళ్ళ మీద కూర్చుండబెట్టాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవజలములు త్రాగ నిచ్చితివి. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవజలములు త్రాగ నిచ్చితివి. నా ప్రాణమునకు సేదదీర్చితివి, నీతియు శాంతియు నాకిచ్చితివి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుడు నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చిక గల చోట్ల కూర్చుండి పెట్టాడట వీళ్ళందరినీ దేవుడు. నిజంగా ఎంత మంచివాడో మనం ఆరాధించేటటువంటి దేవుడు. అందుకే ఆ యోహాను గారేమో ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండను అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. నికోదేము దగ్గరకు గనక వెళ్ళినట్లయితే నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగనే గనక మనం చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఏది పేతురు దగ్గరికి ఒక రోజున పేతురుని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడో తెలుసా? నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ముందు ఒక్కొక్కరిని అడుగుతున్నాడు శిష్యుల్ని. ఏమనుకుంటున్నారంటే నువ్వేమనుకుంటున్నావా అంటే నువ్వు ఏలియా, నువ్వేమనుకుంటున్నావని చెప్పి అనుకుంటే నువ్వు ఆ ప్రవక్తవే, నువ్వేమనుకుంటున్నావని చెప్పి అని అడిగితే నువ్వు ఇర్మియావయ్యా, నువ్వేమనుకుంటున్నావయ్యా అంటే నువ్వు బాప్తిసమిచ్చు యోహానువయ్యా. రకరకాలుగా అనుకుంటారు. అసలు యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేది మనం స్పష్టంగా గ్రహించాలి. పౌలు గారు ఇందాక 6వ వాక్యంలో ఏమంటున్నాడు? ఇందాక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమంటున్నాడు? మీరు వేరుపారిన వారై క్రీస్తులో మీరు ఇంటి వలె కట్టబడుచు అంటున్నాడు. 8వ వాక్యంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? మీరు లోక సంబంధమైన మూలపాఠాలను, తత్వజ్ఞానాన్ని, మనుష్యుల పారంపర్యాచారములను మీరు అనుసరింపక ఆకారమందు మనుషుడిగా కనబడుతున్నాడు, కానీ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తుగా వసించుచున్నది. కాబట్టి ఆయన యందే మీరు ఉండి నడుచుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఎంతకాలం మారకుండా ఉంటావు చెప్పు? ఇంతమంది ఆయన్ని దేవుడిగా యోహాను అంగీకరిస్తున్నాడే, నికోదేము అంగీకరిస్తున్నాడే, నతానియేలు అంగీకరిస్తున్నాడే, సమరయ స్త్రీ అంగీకరిస్తుందే, అలాగనే బాప్తిసం ఇచ్చి యోహాను అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల
ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నాకు అర్హత లేదు. చెప్పులు వారంటే ఏంటి? చెప్పులు వారు మనం బూట్లు వేసుకుంటామా? షూస్ వేసుకున్న షూలకి పడిపోకుండా ఎలా దేంతో కట్టుకుంటామమ్మా? చెప్పాలి లేసులు. అప్పటి రోజుల్లో వేసుకున్న చెప్పులు జారిపోకుండా వారులతో కట్టుకునేవాడు. వారులంటే చనిపోయినటువంటి జంతువు యొక్క చర్మం, ఆ చర్మాన్ని పల్చగా చీల్చేసి వాటిని ఎండబెట్టి వాటితోటి చెప్పులు పడిపోకుండా లేసులాగా ఉంచేవాళ్ళు. యేసు ప్రభువారు ఆయన వేసుకున్నటువంటి చెప్పులు జారిపోకుండా ఉండడానికి వారులను పెట్టి కట్టుకునేవాడు. అందుకే యోహాన్ అంటున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు, దీపం వలె వెలిగిన వాడు యోహాన్. ద్రాక్ష రసమైనను మత్తు పదార్థమైనను తన వద్దకు రానివ్వకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పరచుకొని తన అభిషేకాన్ని ఆయన మీద ఉంచి లోకానికి పంపించి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగానట సుంకరులను, వేశ్యలను, పాపులను రక్షించబడుతూ ఉన్నారట. అంత గొప్ప వ్యక్తే అంటూ ఉన్నాడు, యేసు ప్రభు వేసుకున్న చెప్పుల వారును విప్పుటకు నాకు అర్హత లేదు. అంత పరిశుద్ధుడైన, నీతిమంతుడు, పవిత్రుడు ఆయనే దేవుడు. అందుకే ఈ రోజున ఇన్ని కులాలలో నుంచి, ఇన్ని మతాలలో నుంచి, ఇన్ని జాతులలో నుండి, ఇన్ని పారంపర్యమైనటువంటి ఆచారాలలో ఉన్నటువంటి వ్యక్తులను, సనాతన సాంప్రదాయాలలో ఉన్న వ్యక్తులను, విగ్రహారాధికులను అనేక మందిని దేవుడు మార్చుకొని ఆయన సజీవమైన సంఘంలో చేర్చుకొని ఆయన రాకడ కొరకైనటువంటి నిరీక్షణనిచ్చి ఆ పునరుద్ధాన బలంతో దినదినము మనలను దర్శిస్తూ బలపరుస్తూ ఆయన అడుగు జాడల యందు మనలను నిలిపి నడిపిస్తున్నవాడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు.